చూడవయ్యా అన్యాయాన్ని. వాడి శిలకి వాడే దండేసుకుంటున్నాడు. అందరికీ నమస్కారం. నేను మాటలు చెప్పేవాడిని కాదు, చేతల్లో చూపించేవాడిని. శివాజీ వదిలి వెళ్ళిన పనులన్నీ ఏ లోటు లేకుండా నెరవేర్చడమే నా బాధ్యత. మన రాష్ట్రంలో ఏ మూల ఏ కొరత ఉన్నా నాతో చెప్పండి, నేను చూసుకుంటా. మన ఫిల్మ్ మేకింగ్ వీడియోలో చరిత్రలో ఒక స్పెసిఫిక్ మెథడ్ గానీ పద్ధతి గానీ అసలు లేని ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది రైటింగ్ యువర్ ఫస్ట్ డ్రాఫ్ట్. బికాస్ రైటింగ్ అనేది ఇట్స్ అ వెరీ సబ్జెక్టివ్ ప్రాసెస్. ఒక గివెన్ జానర్ లో ఒక ఐడియాని అందరూ రైటర్స్ ఒకే టైం కి ఫినిష్ చేయలేరు. ఇఫ్ అనిల్ రావిపూడి కెన్ ఫినిష్ రైటింగ్ అ స్క్రిప్ట్ ఇన్ 50 days, మేబీ వెంకీ అట్లూరి కెన్ టేక్ 80 days. సుకుమార్ గారు 200 days తీసుకుంటే మేబీ సందీప్ రెడ్డి వంగ 300 తీసుకోవచ్చు. బాటమ్ లైన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే The journey of writing your screenplay can be unpredictable. ఒక సినిమా ఓకే అవడానికి ప్రైమ్ ఫ్యాక్టర్ మనం రాసిన ఫైనల్ డ్రాఫ్ట్ అయితే దాని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ రైటింగ్ ఆ ఫస్ట్ డ్రాఫ్ట్. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక స్మాల్ రిమైండర్, ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అంటే కొత్త ఛానల్ కదా, మీరెంత పుష్ ఇస్తే నాకంత ప్లస్ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో నా మ్యాటర్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా రాయబడింది. సో ట్రీట్ దిస్ లైక్ అన్ అడ్వైజరీ నోట్, జస్ట్ సేయింగ్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ స్టెప్, ఇదేమి నీ ఫైనల్ డ్రాఫ్ట్ కాదు. ఫస్ట్ డ్రాఫ్ట్ రాసే మెయిన్ పర్పస్ నీ మైండ్లో ఉన్న కంటెంట్ అంతా పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే. అది పర్ఫెక్ట్గా పాలిష్డ్గా ఒక ఫైనల్ ప్రోడక్ట్లో ఉండాల్సిన రూల్ అస్సలు లేదు. నువ్వు అనుకుంటున్న ఫైనల్ ప్రోడక్ట్కి ఒక స్కెలిటన్ లాగా ఉంటే చాలు. అందులో నువ్వు రాసుకున్న క్యారెక్టర్స్, ప్లాట్, థీమ్స్ అండ్ టోన్ సింక్లో ఉన్నాయా లేదో చూస్తే చాలు, ఇంకేం ఆలోచించక్కర్లేదు. నీ ప్రైమరీ ఫోకస్ అసలు నువ్వు సబ్ కాన్షియస్గా అనుకున్న కథ, పాత్రలు, డైలాగ్స్ పేపర్ మీద పెట్టడం వరకే. వన్స్ అది రెడీ అయ్యాక నువ్వు ఎన్ని చేంజెస్ అన్నా చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రీరైట్ చేసుకోవచ్చు. డోంట్ వరీ అబౌట్ బీయింగ్ పర్ఫెక్ట్. ఫస్ట్ డ్రాఫ్ట్ అంటేనే దానికి ఇంకా గ్రో అయ్యే పొటెన్షియల్ ఉందని. లేదు నా ఫస్ట్ డ్రాఫ్టే ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద మూవీ లాగా ఉండాలి, ప్రతి పేజ్లో నా టాలెంట్ కనపడాలి అంటే కుదరదు. అప్పుడు నీ ఫస్ట్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ నువ్వు నెలల తరబడి రాస్తూనే ఉంటావు తప్ప అది ఫినిష్ చేయలేవు. అయితే ఇప్పుడు ఏంటంటారా, చేంజెస్ చేసే స్కోప్ ఉండాలి, కరెక్షన్స్ కి స్పేస్ ఉండాలి, క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఇంప్రూవ్ అయ్యేలా ఉండాలి. సో లెట్ ఇట్ బి ఇంపర్ఫెక్ట్ అండ్ ఇట్స్ నార్మల్. సెకండ్ పాయింట్, just keep writing. I always believe ప్రతి కథకి ఒక పర్టికులర్ కుకింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ ఫిగర్ దట్ అవుట్, యూ స్టార్ట్ యాడింగ్ ఆల్ ద రైట్ ఇంగ్రీడియంట్స్ ఇన్ యోర్ స్వీట్ అమౌంట్ ఆఫ్ టైమ్. మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ నుంచి, మనం మాట్లాడే మనుషులతో ఆర్ మనం కన్జ్యూమ్ చేసే కాంటెంట్ నుంచి వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ అక్కడ నుంచి ఇన్స్పైర్ అవుతాం. అండ్ దట్స్ హౌ వీ గెట్ ఐడియాస్. ఈ ఐడియాస్ అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ గుడ్ ఆర్ బ్యాడ్ దే ఆర్, బిగ్ ఆర్ స్మాల్ దే ఆర్, ప్రతి ఐడియాని నోట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ ఐడియాకి ఒక ప్రిమైజ్ ఆర్ ఒక సిచ్యువేషన్ ఉంటుంది. వెదర్ యూ ఫైండ్ ఇట్ ఫనీ, స్మార్ట్ ఆర్ మేబీ అవుట్ ఆఫ్ ద బాక్స్, దాన్ని వెంటనే ఎక్కడన్నా రాసుకోవడం బెటర్. ఎలా రాసుకోవడం అనేది మీ ఇష్టం. It can be a book, a wall of cards or an app in your phone. ఈ ఐడియాస్ అన్ని స్టోరీలో ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి, ఫిట్ అయితే కూడా క్రొనలాజికల్ ఆర్డర్లో ఎలా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ సెకండరీ క్వశ్చన్స్. ముందు ఐడియాస్ అన్ని నీ రీచ్ లో నువ్వు పెట్టుకోవాలి. అవి నీ కళ్ళ ముందే ఉంటే అసలు మర్చిపోవు. ఐడియా ఫార్మేషన్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఆర్ ద మోర్ యూ రైట్ డౌన్ దీస్ ఐడియాస్, డోంట్ ఫీల్ లైక్ దిస్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ టైమ్. ట్రీట్ ఇట్ లైక్ ఇట్స్ యువర్ రిసర్చ్ ఫేజ్. యూ కెన్ టేక్ మై రైటింగ్ ప్రాసెస్ ఆల్సో యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఐ హావ్ డెడికేటెడ్ 2 to 3 books just to write my ideas or inspirations alone. And coming to screenplay writing, నా రూమ్ లో ఆల్మోస్ట్ 150 ఇండెక్స్ కార్డ్స్ ఉంటాయి. అవన్నీ నేను రాసే కథకి ఒక రూట్ మ్యాప్ లా పనిచేస్తాయి. ట్రస్ట్ మీ, you'll like it. ఈ ఫేజ్ లో we tend to keep researching కాబట్టి ఆల్ అవుట్ వెళ్ళిపోవడం మంచిది. మనం రాసే క్యారెక్టర్స్ తాలూకు అపియరెన్స్, స్లాంగ్, లొకేషన్స్, ఎన్వైరన్మెంట్ అంతా ఈ ఫేజ్ లోనే డెవలప్ చేస్తారు కాబట్టి డీప్ డైవ్ చేయడంలో తప్పే లేదు. ఇకపోతే థర్డ్ పాయింట్, బ్రేక్ డౌన్ యువర్ స్టోరీ. మీ స్టోరీని బ్రేక్ డౌన్ చేయడం వల్ల మీకు భయంకరమైన క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంది. ఎందుకంటే స్క్రీన్ ప్లే ని ఫ్రీ ఫ్లో లో రాస్తున్న మీకు ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ అయితే ఫామ్ అవుతుంది. బ్రేక్ డౌన్ అన్నాను కదా అని సేవ్ ద క్యాట్ సిట్ ఫీల్డ్ వేలోనే చేయమని కాదు నా ఉద్దేశం. ఒక ఈవెంట్ లో రాసుకొని ఒక్కో ఈవెంట్ కి ఎన్ని సీన్స్ రాయాలి, ఈ సీన్స్ అని ఒక థ్రెడ్ లో ఎలా కనెక్ట్ చేయాలని మీకు మ్యాప్ ఫామ్ అయితే చాలు. ఇలా ఆర్గనైజ్ చేసిన తర్వాత స్క్రిప్ట్ రాయడం మొదలు పెడితే యూ కెన్ సాల్వ్ సో మెనీ టు ద పవర్ ఆఫ్ సో మెనీ ప్రాబ్లమ్స్ వెల్ రైటింగ్. మీరు రాసే కథ తాలూకు స్కెలిటన్ స్ట్రక్చర్ వచ్చేసింది కాబట్టి ఈ సీన్ ఎప్పుడు రాయాలి, ఈ సీన్ లో డైలాగ్ ఏం రాయాలి అన్న కన్ఫ్యూజన్ ఏం ఉండదు. బికాస్ యూ ఆల్రెడీ హ్యావ్ యువర్ ఎంటైర్ అవుట్ లైన్ ఫిగర్డ్ అవుట్. ఈవెంట్ ఫ్లో రెడీ చేసుకున్న తర్వాత ఇట్స్ బెటర్ ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్ స్టోరీ ట్రీట్మెంట్ ఆల్సో. అంటే ఏంటో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ కథ రాస్తున్నారు అనుకోండి. come on man, fuck you man, what the fucking you are. ఈ కథ అంటే ఇదే కథ అని కాదు, సిమిలర్ టు దిస్. ఇది ఒక రెఫరెన్స్ పాయింట్ లా తీసుకుందాం. ఒక కథకి ట్రీట్మెంట్ అంటే నీ స్క్రిప్ట్ డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు, ఫస్ట్ డ్రాఫ్ట్ ఇంకా రాస్తున్నప్పుడు నువ్వు రాసుకునే నోట్స్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక సూపర్ సీన్ ఐడియా వచ్చింది. ఆ సీన్ ఒక ఫారెస్ట్ ఏరియాలో షూట్ చేయాలని అనిపిస్తుంది. ఆ టైంలో వర్షం పడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నైట్ అయితే ఇంకొంచెం సస్పెన్స్ యాడ్ చేయొచ్చు. చలి ఎక్కువగా ఉంది కాబట్టి అడవిలో ఉండే చెట్లు ఒక డిస్టెన్స్ వరకు కనిపిస్తున్నాయి. ఆ సీన్ రన్ అవుతున్న టైంలో ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అయితే ఇంకా బాగుంటుందని నీకు ఒక ఐడియా ఉంది. సో యూ యాడ్ దాట్ యాజ్ వెల్. యూ రైట్ యువర్ మ్యూజిక్ నోట్స్. ఇది
నీ మైండ్ లో ఫామ్ అయిన ఇమేజ్. ఇప్పుడు ఈ సీన్ ట్రీట్మెంట్ కోసం నువ్వేం చేయాలి? నీ సీన్ విజువల్లీ ఆర్ ఎమోషనల్లీ సిమిలర్ గా ఉండే ఒక సీన్ నీకు తెలిసిన మూవీస్ నుంచి రెఫరెన్స్ గా పెట్టుకుంటావు. ట్రీట్మెంట్ అంటే పిక్చర్స్, రెఫరెన్సెస్, మ్యూజిక్ నోట్స్ మాత్రమే కాదు, నీకు ఒక ఆబ్జెక్టివ్ సమరీ వచ్చేలాగా ఒక చిన్న డిస్క్రిప్షన్ రాసుకోవడం. ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ దెన్ కమ్స్ అ ఫోర్త్ పాయింట్, స్టిక్ టు ద ప్లాన్. ఒక ట్రీట్మెంట్ తో పాటు ముందు నీ కథకి ఒక మంచి లాగ్ లైన్ రాసుకో. ఆ లాగ్ లైన్ కి కట్టుబడి కథ ఎక్కడికి వెళ్ళాలో ఒక ఐడియా వస్తుంది. నీ కథలో ఉండే కోర్ మోటివేషన్స్ మర్చిపోకుండా డీవేట్ అవ్వకుండా చేస్తుంది. బట్ ఫర్ నౌ స్టిక్ టు ద ప్లాన్ అన్నాను కాబట్టి ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ వన్ క్వశ్చన్. నీ కథలో ఉండే క్యారెక్టర్స్ ఏదో ఉండాలి కాబట్టి ఉంటున్నాయా, లేదా స్టోరీని ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి ఉన్నాయా? ఇఫ్ యువర్ ఆన్సర్ ఇస్ yes, ask yourself one more question. How can I make my characters more better? ఎందుకు అడగమంటున్నానంటే నీ ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది నువ్వు ఇంకా ఫ్లెష్డ్ అవుట్ క్యారెక్టర్స్ రాయడానికి మంచి ఆపర్చునిటీ. నువ్వు నీ క్యారెక్టర్స్ గురించి ఎంత ఆలోచిస్తే అంత స్టాండర్డ్ అవుతారు. మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ లా ఉంటుంది కాబట్టి ఐఎమ్ అటాచింగ్ అ PDF ఫైల్ ఇన్ ద డిస్క్రిప్షన్. 100 questions to ask your character అనే ఒక వెబ్ పేజ్ లింక్. ఇది ఫిల్అప్ చేస్తే మీ క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీ, పర్సనాలిటీ ట్రేట్స్ అనేవి మీకు ఇంకా బాగా తెలుస్తాయి. అవి పాత్రలు మాత్రమే కావు, రియల్ పీపుల్ అనే ఫీలింగ్ ని మీకు ఇస్తాయి. అల్టిమేట్ గా నీ క్యారెక్టర్ ఒక ర్యాండమ్ యాక్షన్ చేసినప్పుడు నువ్వు డిజైన్ చేసిన పర్సనాలిటీ ట్రేట్స్ కి ఆ యాక్షన్ మ్యాచ్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. ఇట్ విల్ పుట్ యు ఆన్ ట్రాక్. ఆర్ నువ్వు ఒక సీన్ రాస్తూ ఆగిపోయినప్పుడు ఈ సిచ్యువేషన్ లో నీ క్యారెక్టర్ ఏం చేస్తుందో నీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఫైనలీ 5th పాయింట్, టేక్ అ ఫ్యూ బ్రేక్స్. ఐ నో నీకున్న జోష్లో పూరి జగన్నాథ్ లాగా వేగంగా రాసేయాలని చెయ్యి లాగేస్తుందని. బట్ వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ టేకింగ్ అ బ్రేక్ ఆల్సో ఇస్ రైటింగ్. మీ ఫస్ట్ డ్రాఫ్ట్ రాయడం పూర్తయిన తర్వాత ఆర్ రాసే మధ్యలో అయినా పర్లేదు, ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. ఒక వారం రోజుల వరకు ఆ స్క్రిప్ట్ జోలికే వెళ్ళొద్దు. 2-3 వారాలైనా పర్లేదు. ఆ బ్రేక్ తర్వాత మీరు మీ స్క్రిప్ట్ ని రీఓపెన్ చేసినప్పుడు 2 విషయాలైతే పక్కా జరుగుతాయి. 1, మీ మిస్టేక్స్ ఏంటో మీకు తెలుస్తాయి. 2, ఈ బ్రేక్ తీసుకున్న గ్యాప్ లో మీకు ఇంకా ఫ్రెష్ ఐడియాస్ అండ్ ఉన్న సీన్స్ ని బెటర్ చేసే ట్రిక్స్ ఇంకా తడతాయి కాబట్టి అవి ఇంకాపరేట్ చేసే ఆపర్చునిటీ కూడా వస్తుంది. ఫస్ట్ పేజ్ నుంచి ఒక కొత్త పర్స్పెక్టివ్ లో చదువుతారు కాబట్టి యు నో ఎగ్జాక్ట్లీ హౌ యువర్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి. ఆ తర్వాత మీరు కొన్ని మూమెంట్స్ యాడ్ చేస్తారో కోసేస్తారో అది మీ ఇష్టం. యు నో వాట్ టు డూ. సమింగ్ ఇట్ ఆల్ అప్, ట్రీట్ యువర్ ఫస్ట్ డ్రాఫ్ట్ లైక్ ఇట్స్ యువర్ రఫ్ డ్రాఫ్ట్. మీ పర్స్పెక్టివ్ లో ఒక స్టోరీ స్ట్రక్చర్ ఇలా ఉంటుందని చదివేటోడికి అనిపించాలి. అది చాలు, ఫస్ట్ డ్రాఫ్ట్ పర్పస్ అయిపోయినట్టే. ఇట్స్ ఓకే టు బి ఇంపర్ఫెక్ట్, ఇట్స్ ఓకే టు మేక్ మిస్టేక్స్, ఇట్స్ ఓకే టు గో రాంగ్ ఆల్సో. మళ్ళీ చెప్తున్నా, నువ్వు జస్ట్ నీ ఐడియాస్ ని పేపర్ మీద పెడుతున్నావు అంతే. ఫస్ట్ డ్రాఫ్ట్ లో నీ టాలెంట్ అంతా చూపించేస్తా అని ప్రెషర్ తీసుకోకు. ఒక డ్రాఫ్ట్ కంప్లీట్ చేయడానికి రూల్ బుక్ ఆర్ యూట్యూబ్ కోర్స్ అనేది ఉండదు. అది నువ్వే పేషెంట్ గా వర్క్ చేసి తెలుసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ మన మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని చేంజెస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒక లెర్నింగ్ కర్వ్ అనేది క్రియేట్ చేస్తుంది. రోజు నిన్ను నువ్వే మోటివేట్ చేసుకొని పేజ్ బై పేజ్, బ్రిక్ బై బ్రిక్ నీ స్క్రీన్ ప్లే నీ స్టైల్లోనే ఫినిష్ చేయాలి. And on that note,